వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం మద్దూరు గ్రామం, షాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా. ఇక్కడ వచ్చేసి డైరీ కన్స్ట్రక్షన్ వీడియో మనం షూట్ చేస్తున్నాము. ఇది పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఎన్ని గేదెలకి డైరీ ఫార్మ్ షెడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ముందుగా తీసుకునే జాగ్రత్తలు ఏంటిది అని చెప్పి ఈ వీడియోలో షూట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దానా స్టోర్స్ కైనా సరే, కుట్టి స్టోర్ కైనా సరే, లేబర్ రూమ్, వాష్రూమ్స్ ఇవన్నీ ముందుగా ఆలోచించి కట్టడం జరిగింది ఇక్కడ. ఒకసారి అన్ని తెలుసుకున్నాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న మీ పేరు, అడ్రస్ ఒకసారి చెప్పండి. నా పేరు ఇంద్రారెడ్డి, షాబాద్ మండల్, గ్రామం మద్దూరు. ఓకే, షాబాద్ మండల్, గ్రామం మద్దూరు. ఓకే అన్న, ముందుగా అడిగేది ఏంటంటే షెడ్ కన్స్ట్రక్షన్ ఎన్ని గేదెలకు చేస్తున్నారు? 20 గేదెలకు చేస్తాం. 20 గేదెలకు. 20 గేదెలు. అంటే పొడుగు ఎంత అన్న? పొడుగు 70 ఫీట్లు, వెడల్పు 45 ఫీట్లు. ఇంత పొడుగులా 20 గేదెలకి మరి ఇంత ఎట్లానా? అంటే ఇప్పుడు బలరు ఉంటాయి, బలర వెనకాల పిల్లలు ఉండాలి కదా, అట్లా మొత్తం 40. అంటే పిల్లలకు బలర కలిసి అటు తల్లులు కలిసి 40. దూడలకు కూడా సపరేట్ గా సైడ్ కట్టడం జరుగుతుంది. వన్ సైడ్ అటు ఇటు, వన్ సైడ్ అటు, వన్ సైడ్. ఓకే, రెండు దూడలకు కూడా సపరేట్ గా, పెద్దగా సరే వీటికి సరిపోయేటట్టు. అది అంత పెద్దగా అయ్యి మళ్ళా ఇటు పిల్లలు మళ్ళీ వచ్చినప్పుడు ఆ పిల్లలు వేరే మళ్ళా తర్వాత వేసేసి మళ్ళా నెక్స్ట్ సెక్షన్ అలాగే చేద్దామని. ఓకే, ఫస్ట్ గా నేను ముందు అడిగేది ఏంటంటే అన్న, బేస్ కింద బేస్ ఎట్లా చేశారు అన్న? ఫస్ట్ ఇది ఏం చేసినామంటే మొత్తం బీస్మెంట్ కట్టినాం. ఓకే, బీస్మెంట్ కట్టిన తర్వాత ఈ బరంత అనేది ఉంటది కదా, మట్టి నింపేసి. ఓకే, మట్టి నింపినాం. మట్టి నింపినాక ఏముంటది, ఇప్పుడు దీనిపైన గాడీలు కట్టేస్తాం. ఓకే, ఎత్తు ఎంత లేపిరన్నా? ఫస్ట్ భూమి ఎంత లోపలికి ఉండే? ఇది ఇప్పుడు ఒక గజంన్నర వచ్చేసింది, అంటే ఒక 4-5 ఫీట్లు వచ్చేసి. 5 ఫీట్లు అంటే షెడ్ కట్టేటప్పుడు హైట్ లోనే కట్టాలి. హైట్ లోనే కట్టాలి, కానీ మనం రోడ్ చూసుకొని కట్టాలి. ఇక్కడ రోడ్ ఉంది కదా, ఆ రోడ్ చూసుకొని కట్టినాం. ఆ వాటర్ ఇక్కడ రావద్దని చెప్పి చూసి కట్టినాం. ముందు డౌన్ ఉంది, సో రోడ్ హైట్ అయిపోతుంది. ఓకే, రోడ్ అయిపోతే మనకి ఇబ్బంది అవుతుంది, వాటర్ ఇల్కలకు వస్తుంది. ఇంకా రోడ్ డౌన్ చేసి ఇది హైట్ చేసి ఇది ఎత్తు లేపేసి. ఓకే, ఇంత 5 ఫీట్లు ఎత్తు లేపారు. 5 ఫీట్లు లేపినాం. ఇది డౌన్ ఉండే, అక్కడ చివరిని ఇంకా డౌన్ ఉండే, ఇక అక్కడ ఇంకా హైట్ వచ్చేసింది. ఓకే, ఈడ 4 ఫీట్లు వస్తే ఆడ 6 ఫీట్లు వచ్చేసి. ఓకే, మట్టికి ఎంత ఖర్చు వస్తుంది అన్న? మట్టి కన్నా 40-50 వేలు ఖర్చు వచ్చింది. 40-50 వేలు మట్టికే? ఓన్లీ మట్టికే 40-50 వేలు ఖర్చు వచ్చింది. దాని మట్టి తేనికి అన్ని కలిసి ఒక 50 వేలు వచ్చేసి. 50 వేలు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫస్ట్ మట్టి బరంతి పోసిన తర్వాత పిల్లర్లు అంటే లేదు, ఇది ఫస్ట్ ఇది గుంతలు కొట్టించినాం మొత్తం. మనం స్తంభాలు అయితే మిషన్ ఉంటది కదా, ఆ మిషన్ తెచ్చి మొత్తం ఫస్ట్ గుంతలు కొట్టినాం. గుంతలు కొట్టి మనకు దీనికి వెల్డింగ్ ఆయన ఉంటాడు కదా చేయడానికి, ఆయన వచ్చి మొత్తం లైన్ కూర్చొని పెట్టించింది. ఇదంతా అంత టోటల్ ఇది అయిపోయినాకనే బీస్మెంట్ కట్టిన తర్వాతనే ఇది నింపాలి. మట్టి నింపాలి. అంటే లోపల ఎన్ని ఫీట్ల రాడేది మొత్తం? ఇది 4 ఫీట్లు వెళ్ళిపోయి లోపలికి. ముందు ఇవన్నీ రాడ్ సెట్ చేసిన తర్వాత పిల్లర్ వేసిన తర్వాత మనము ఇల్లు కట్టేప్పుడు ప్లేయర్ ఎట్లా వేస్తాం, పుట్టింగ్ లో కడికి ప్లేయర్ వేసిన తర్వాత దాని బీస్మెంట్ కడతాం. అవును, బీస్మెంట్ కట్టి భరత్ సేమ్ ఇది అంతే. ఓకే, 4-5 ఫీట్లు లోపలికి వెళ్ళిపోయి. ఓకే, కింద ఇప్పుడు సిమెంట్ లాగా మొత్తం సెటప్ సిమెంట్ కంకర మొత్తం సెటప్ అయిపోయింది. దానికి మనం సేమ్ పుట్టింగ్ మన ప్లేయర్ కి ఎట్లా వేస్తాం అట్లా. ఓకే, ఇది ఎన్ని ఎంత ఇది? ఏది అంటే 4 ఇంచులు. ఓకే, 4 ఇంచులు. ఎన్ని వస్తున్నాయి అన్న ఇట్లాంటివి మనకి పిల్లర్లు? ఇటువంటివి మనకు మొత్తం 15 వచ్చినాయి. 15 ఇటు సైడ్ ఏంటంటే మనం గోడలు కట్టినాం కదా, ఇది కట్టిరు కాబట్టి మనకు ఒకటి తప్పింది. మనకు ఇది 5 వచ్చింది, లేకపోతే 6 వస్తుండే, 7 కూడా వస్తుండే. కాకపోతే మనం ఈ గోడలు కట్టినందుకు మనకు అవసరం లేదు, 5 వచ్చేసి. ఓకే, 11 ఫీట్లకు ఒకటి పెట్టేసాను. గ్యాప్ 11 ఫీట్లకు ఒకటి పెట్టేసాను. ఎక్కువ దూరం ఉంటే ఇట్లా గాలికి ఇది ఏంటంటే మనం ఓపెన్ ఉంది కదా, అవును, గాలికి ఇట్లా షెడ్ షేక్ అవుతుంది. అందుకని 11 ఫీట్లకు కొట్టి దగ్గర వేసేసినాం. ఇప్పుడు షేక్ కాకుండా ఇప్పుడు మన ఇంటికాడ మనం ఊళ్ళల్లో అంతా రాదు, ఇక్కడ మనకు ఓపెన్ ఉంటది కాబట్టి గాలి ఎక్కువ వస్తుంది. పిల్లర్ కి 11 ఫీట్. ఓకే, ఇప్పుడు ఇటు 11, ఇటు ఎడల్పు చూసుకుంటే 45 పొడవుల 70 ఫీట్లు. రూమ్ లో పట్టుకొని స్టోరేజ్ రూమ్ పట్టుకొని 70 ఫీట్లు. షెడ్ మొత్తమే 70. షెడ్ మొత్తం 70-40. ఓకే, నెక్స్ట్ వచ్చేది అన్న, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత బేస్మెంట్. అవును, ఇప్పుడు అది ఎట్లా చేయాలి? అది బేస్మెంట్ ఇప్పుడు
ఇప్పుడు ఇది బేస్మెంట్ కట్టినాకనే ఇది నింపుతాం. ఓకే. అప్పటిదాకా నింపనీకి రాదు, జారిపోతుంది. నింపితే అప్పుడు మళ్ళీ తీయాలి, డబల్ పని అవుతుంది. డబల్ పర్ బేస్మెంట్ కట్టినాక ఇది నింపేసుకున్నాం, బనంతి నింపేసినాం అంటే మనకు అప్పుడు మంచిగా ఉంటది చేయడానికి, ఏ పని అయినా చేయడానికి ఎన్ని మంచిగా. ఫీట్ హైట్ లేపారు అనేది? ఇది 5 ఫీట్లు లేపిన, ఎందుకంటే మనకు వానకు వాటర్ లోపలికి వస్తుంది. అవును. వాటర్ లోపల రాకుండా ఇది మనం 5 ఫీట్స్ పెంచాము. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం, గ్రీన్ మ్యాట్ వేస్తాం గ్రీన్ మ్యాట్ చుట్టూ. గ్రీన్ మ్యాట్ వేస్తాం, మనం వాన వచ్చినా కూడా మనకు లోపలికి అనేది గాలి రాదు, దోమలు రావు, ఈగలు ఏవి రాకుండా ఓకే. ఈ గ్రీన్ మ్యాట్ వేసేస్తాం మొత్తం రౌండ్. 5 ఫీట్స్ లేపితేనే మనకు ఎవరికి కూడా కనబడదు, బరే మనకి ఎవరికి కనబడకుండా డిసి అది ఉంటది కదా, ఎట్లుంటది అన్ని ఎవరి చూపు కన్ను చూపు పడకుండా మనకు లోపల ఇవి గేట్లు వచ్చేస్తాయి. ఇది మొత్తం ప్యాక్ అయిపోతుంది గేట్. ఇది 11 ఫీట్లు ఉంది హైట్. అయితే ఇప్పుడు 5 లేపారు, మధ్యలో ఇట్లా బెడ్ కూడా పోసారా? ఇది సపోర్ట్. ఇది లేకపోతే గోడ పడిపోతుంది. అవును. మధ్యలో ఇవి ఇస్తే గోడ పడదు, అవతలకి పడిపోతుంది. లేకపోతే ఇవతల కన్నా పడుతుంది, అవతల కన్నా పడుతుంది. సపోర్ట్ లేకుంటే ఈ సీకులు పెట్టి బెడ్ కూడా పోసారా? సీకులు పెట్టేసాం మొత్తం 2 స్టెప్ లో వస్తుంది సీకులు. మొత్తం సీకులు వాడిపించి బెడ్ వేయించినాం దాని పైన. మనకు గోడ బర్రె దాకినా కూడా సీకులు ఉంటాయి కదా, దాని పట్టుతోని మంచిగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు అంతే స్టాండర్డ్ ఎక్కువ స్టాండర్డ్ కోసం, ఎందుకంటే మనం ఇట్లా బర్రె తాకినా అది కదలొద్దు అట్లా. ఓకే అన్న, ఇప్పుడు ఇటు పిల్లర్లు అయిపోయినాయి, ఇటు గోడ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది ఏంటన్న ఇప్పుడు అంటే, ఇప్పుడు గాడి కట్టలేదు కాబట్టి మీ ప్లానింగ్ ఎలా ఉంది? ఇప్పుడు దీనిలో ఎలా కడదాం అనుకుంటున్నారు? ఇప్పుడు చూసినట్టు 45 అడుగులు ఎడల్పు ఉంది, 70 అడుగులు పొడవులో ఉంది. ఇప్పుడు దీనిలో ఎట్లా కడతారన్న? గాడి ఎట్లా ఉంటది, బర్రె ఎటు ఎంత గ్యాప్ ఇస్తుంది? ఇప్పుడు బలరకు గాడి నుంచి ఇక్కడ ఇది మనకు 3 ఫీట్లు దారి, కుట్టి అక్కడ స్టోరేజ్ ఉంటదిగా. ఓకే. అందులో స్టోరేజ్ రూమ్. ఇది ఫస్ట్ స్టోరేజ్ గురించి ఆలోచించి గాడి సెట్ చేస్తాం. ఎందుకంటే ఈ స్టోరేజ్ ఉంటది ఇక్కడ. దీనిలో ఏమేమి స్టోర్ చేస్తారన్న? ఇక్కడ దానా కుట్టి స్టోరేజ్ చేస్తాం. ఈ డోర్ ఎడల్పు ఎంత? ఈ డోర్ 4 ఫీట్స్ 4 ఫీట్లు. ఇది ఓకే. కుట్టి సంచి లోపలికి ఈజీగా వెళ్తుంది. అక్కడ కుట్టి ఉంది కదా, ఆ సంచులు ఉన్నాయి, అది ఈజీగా వెళ్ళిపోతుంది. మేము చిన్న పెడితే మాకు ఇబ్బంది అయితే అని తెలిసే మేము వెడల్పు ఎక్కువ తీసుకుంటే బాగుంటది. మన కుట్టి మోసుకొని రావడానికి కూడా మంచిగా, మనం ఒక గంపల తీసుకొచ్చిన, ఒక సంచి తీసుకుపోయినా మంచిగా రావాలి లోపలికి వెళ్ళి అని చెప్పి 4 ఫీట్స్ పెట్టి. ఇది మొత్తం 5 ఫీట్స్ కానీ మనకు అక్కడ పోయినాక 4 ఫీట్ వస్తుంది. ఓకే. ఈ రూమ్ ఎంత అన్న? రూమ్ ఇట్లా 25 అన్న, పొడవు 25, వెడల్పు 15 ఫీట్. పొడవు 25, వెడల్పు 15. ఓకే. దీనిలో దానా కుట్టి మొత్తం ఇంట్లోనే ఉంటుంది. ఓకే. కుట్టి మిషన్ తెచ్చినా మీరు మిషన్ తెస్తాం కదా, ఇప్పుడు తెచ్చినా ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ నుంచి కుట్టిలకు కూడా కుట్టవచ్చు. ఇక్కడ మిషన్ పెడితే డైరెక్ట్ ఆ కుట్టిలో పడేటట్టు ఉంది. అట్లా ఆప్షన్ అది వద్దనుకుంటే మళ్ళీ అటు సైడ్ ఉంది, చూపిస్తారండి. ఓకే. ఇప్పుడు ఈ లేబర్ రూమ్, ఇది లేబర్ రూమ్ అన్న. ఈ 2 ఇప్పుడు మనం వచ్చినా ఉండడానికి, లేబర్ వచ్చినా ఉండడానికి ఇది అది మొత్తం కిచెన్ ఇట్లా సెటప్ చేస్తున్నాం. ఓకే. ఈ సైజ్ ఎంత లేబర్ రూమ్? ఇది 12-11. 12-11 2 రూమ్ సేమ్. 2 అంటే అది 1 ఫీట్ తక్కువ వస్తుంది. అది కింది బంద్ కదా, 1 ఫీట్ తక్కువ తీసుకుంటాం. ఇది 1 ఫీట్ ఎక్కువ తీసుకుంటాం. వాస్తు ప్రకారంగా పోవాలి కదా. ఏడగట్టి ఇది ఇల్లే కదా. అవును. ఇది బలరు కట్టేసినంత మాత్రంలా ఇది అది కాదు కదా. ఇది ఉంటాం, మనం కూడా ఉంటాం ఇక్కడనే. మనకు టైం లేకపోతే వీలు కాకపోతే మనం కూడా ఇక్కడనే వంట చేసుకుని ఉండొచ్చు. అవును, అట్లా. ఓకే. ఇప్పుడు ఇది లేబర్ రూమ్ అయినా సరే, లేకపోతే ఒక రూమ్ వాళ్ళకి చేస్తారు, లేదా వాళ్ళే ఉన్నారు. ఇంకా ఉందన్న ఇక్కడ, ఇది ఉంది కదా, ఇది ఇంకో రూమ్ వచ్చేసి. ఇది కుట్టికి కూడా వాడుకుంటాము మేము. లేబర్ మళ్ళీ మేము పెంచాలనుకుంటాము. అప్పుడు మేము చాలా అయినప్పుడు ఇది కూడా రూమ్ వేస్తాం. ఆల్రెడీ దీని మీకు వస్తాయన్న, రేకులు వస్తాయి, అక్కడ ఉన్నాయి రేకులు, దీనిపైన రేకులు వస్తాయి. వాళ్ళ మా మదర్ బాగాలేదు, హాస్పిటల్ ఉన్నందుకు ఆయన రాలేడు. ఆయన కూడా ఈ రోజు వచ్చేట రాలేదు. ఇది వాష్రూమ్ కూడా, ఇది వాష్రూమ్ లేబర్ కైనా సరే, ఎవరికైనా సరే ఇది ఒకటే. ఇక కావాలనుకుంటే ఇంకా జాగ ఉంది అన్న మనకు, కట్టుకోవచ్చు. ఇంకోటి సరిపోలేదు అనుకో, అది ఇంకొకటి ఇక్కడ కట్టేస్తాం. ఇప్పుడు అక్కడ అది మనకు బలరకు వాటర్ తాగడానికి అక్కడ వస్తుంది, ఇంకా కట్టలేదు. హౌస్ అయిపోయినాక అక్కడ హౌస్ వస్తుంది. అక్కడ నుంచి ఒక 10-11 ఫీట్ తీసుకుంటాం. హౌస్ ఎంత పెద్ద కడుతున్నా? ఒక 11 ఫీట్లు కడదాం అనుకుంటాం పొడుగు. ఎందుకంటే మనకు 2 రోజులు కరెంట్ లేకున్నా మనకు ఉండాలి, వాటర్ ఉండాలి. ఒకవేళ కరెంట్ పోయినా మోటార్, ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు కరెంట్ లేదు కదా. అవును, ఉందా? నువ్వు వచ్చినాక వచ్చింది కరెంట్. అవును. ఇప్పుడు ఆడ నీళ్ళు ఆపాలి, వాళ్ళకు కడగాలి, అట్లా కరెంట్ లేదు ఇబ్బంది. ఇప్పుడు ఇది ఉన్నది అనుకో,
అరే ఇన్నే ఉన్నాయని చెప్పి మనం ఏదైనా చేసుకుంటాం. ఇక్కడ 2 రోజులకు సరిపడా నీళ్ళని స్టోర్ ఉండాలి. స్టోర్ ఉండాలి. స్టోర్ ఉంటే తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ కొత్త వాటర్ పెట్టేసి. ఓకే అన్న, ఇప్పుడు మీరు ఇప్పటిదాకా మనం అడిగింది ఏంటంటే రూమ్ వాస్తు ప్రకారం గాడి కడతామన్నారు. వాస్తు ప్రకారం అంటే అట్లా కాదనా, రూమ్ కు దీనికి ఏం సంబంధం లేదు. ఇది వాస్తుకు వచ్చేసింది. ఇది అంతా వాస్తుకే ఉంది. కాకపోతే గాడిలో ఏమవుతుంది, ఇది మనం రూమ్ కదా, ఇల్లు నుంచి ఎంటర్ అవుతాం కదా, ఇల్లు నుంచి ఎంటర్ అయితే ఇది 3 ఫీట్లు గ్యాప్ ఇస్తాం. ఇక్కడ డైరెక్ట్ మన గాడిలో మధ్యలో బలర మధ్యలో పోకుండా మధ్యలో దారి ఇక్కడ గాడి వచ్చేస్తుంది. మళ్ళా ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ గాడి వచ్చేస్తుంది. అంటే బర్రెకు 10 ఫీట్స్ 10 ఫీట్లు, దుడ్డెలకు 5 ఫీట్లు తీసుకుంటాం. ఆవిడ పిల్లలకు 5 ఫీట్లు. అంటే ఇటు నడవడానికి, ఇది నడవడానికి, దాన పోయడానికి, కుట్టు పోయడానికి ఆవిడ మధ్యలో పోయకుండా 3 ఫీట్లు గ్యాప్ పెట్టుకుంది. అటు గాడి ఇటు గాడి ఈ మధ్యలో దారి. మనం వెళ్ళి ఇట్లా డైరెక్ట్ ఆవిడకి పోయొచ్చు. కుట్టి పోసినా ఏది పోసినా పోయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇటు గాడి కడితే ఎంత హైట్ లో కట్టాలి, గాడి లోపల ఎంత ఉండాలి అన్న? ఇది 3 ఫీట్లు ఉండాలన్న హైట్ లో. ఈ బయట బంద్ ఈ బంద్ 2 ఫీట్ల ఉంటుంది సార్. 2.5 అంటే 2 ఫీట్లు వస్తుంది. 2 ఫీట్లు వస్తే అర్ధ ఫీట్ మనకు బర్రెకు తినడానికి లోతు చేస్తాం. లోపల ఆ గాడికి అంటే ఆ గోడకి మధ్యలో వచ్చేది గాడిలో ఇప్పుడు బర్రె దిక్కుంటది కదా, మనము అవి కట్టేస్తాం కదా, అది 2 ఫీట్లు వస్తుంది. అంటే 2.5 వస్తుంది. పైకి ఒక అర్ధ ఫీట్ ఉంటది. 2 ఫీట్లనే సెట్ చేసేయాలి. లోతు ఎంత ఉండాలి? లోతు అర్ధ ఫీట్ పైన ఉంటే సరిపోతుంది తినడానికి. ఎక్కువ లోతు ఉంటే కూడా మొత్తం ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది మరి. అవును, ఎక్కువ లోతు కూడా ఉండదు, ఎక్కువ హైట్ కూడా ఉండదు. దానికి తినడానికి రావాలి. దానికి ఇక్కడ మోకాల వరకు దానికి గోడ రావాలి. దానిపైన కొంచెం ఒక అర్ధ ఫీట్ పెరిగితే తినడానికి ఎక్కువ కిందికి పెట్టినా గేదెలు పైకి ఎక్కుతాయి, మరి మళ్ళీ అందులోకి దాడతాయి. అది వేరే అవుతుంది. ఇక అది మనం కట్టి కూడా వేస్ట్ అవుతుంది. మనం 2.5 కడితే బర్రె అట్లా అడుగు పెట్టడానికి ఛాన్స్ ఉండదు. 2.5 అడుగులు ఇటు సైడ్, 3 అడుగులు అటు సైడ్. 3 అడుగులు ఇటు సైడ్. మనం నడిచే దారి ఉంటది కదా, ఆ సైడ్ బర్రెల మూతి ముందర ఉండేది 3 ఫీట్లు. ఎందుకంటే బర్రె తినేటప్పుడు మళ్ళీ ఇల్తల పడొద్దు. ఆ కుట్టి మేసి ఉంటది కదా, ఇల్తల పడకుండా సమానంగా కడితే అల్తల పడుతుంది. ఇది హైట్ ఉండాలి, అది తక్కువ. ఇప్పుడు 20 బర్రెలకి 20 దుడ్డలకి, 20 బర్రెలకు 20 దుడ్డలకి. ఓకే, ఇప్పుడు గాడి గురించి అయిపోయిందని అడగడం. నెక్స్ట్ వస్తే బెడ్. ఇప్పుడు గాడిలో కట్టిన తర్వాతనే బెడ్ వేస్తాం. అప్పటిదాకా ఏనిక రాదు, మనకు ఏందని తెలియదు దాని గురించి. హైట్ ఎంత వస్తుంది, దాని లెవెల్ చూసుకొని మనము ఇప్పుడు ఇది ఎన్ని ఇంచులు పోయాలన్నా? 4 ఇంచులు, 5 ఇంచులు, 6 ఇంచులు పోసుకో. మన ఇష్టం, అది మన ఇష్టం, ఎట్లైనా పోసుకోవచ్చు. 4, 6, 8 ఏం అంత అవసరం లేదు. మినిమం అంటే 4-5 ఇంచులు మస్తు. ఒక్కొక్కరు ఏం చేస్తారు 6 ఇంచులు కూడా పోసుకుంటారు. మేము ఏమనుకున్నాం అంటే ఇది ఎట్లుంటది అంటే భూమి కరెక్ట్ ఒక లెవెల్ ఉండదు కదా. ఒక తాన 5 ఇంచులు పడుతుంది, ఒక తాను 6 ఇంచులు పడుతుంది, ఒక తాను 4 ఇంచులు పడుతుంది. సమానం ఉండదు కదా. మనం మీటర్ పెట్టుకోలేం కదా, సమానం ఉండదు. ఒక తాను ఎక్కువ పడుతుంది, ఒక తాను తక్కువ పడుతుంది. అది దానికి ఏముండదు. 4 ఇంచుల పైన పోసుకోవాలి, 4 ఇంచుల పైనే వస్తుంది. అట్లా ఎందుకంటే గేదె బరుగును బట్టి అది ఇది మేము ఏం చేస్తున్నాం, ఇప్పుడు కాంక్రీట్ వేస్తలేం, రాళ్ళు బెందడి వేస్తలేం. ఆ రాయి వేయకుండా ఈ గాడీలు కట్టినాక మొత్తం పేపర్ వేస్తాం. పేపర్ వేసేసి దానిపైన కాంక్రీట్ వేస్తాం. అట్లా వేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే రాళ్ళు వేస్తాం. రాళ్ళు వేసేసి దానిపైన డైరెక్ట్ బెడ్ వేస్తాం. రాయేసిన దిగుతుంది. ఏదైతే పేపర్ వేస్తే కిందికి దిగిన వాటర్ ఇడవద్దు, దాని వాటర్ అనేది కిందికి ఇడవద్దు. కిందికి దాని ఇమ్ము ఉంటది కదా, అది కిందికి పోయి ఏం చేస్తాం, కొన్ని రోజులకు అది క్రాక్ వస్తుంది. మనము ఊళ్ళలో సిసి రోడ్లు వేస్తాం, అట్లా పేపర్ వేస్తారు. ఆ పేపర్ వేయాలి. ఒక బెండ 1400 1500 ఉంటది. 1500 ఆలోచించకుండా పేపర్ వేయాలి. ఆ పేపర్ వేసాం అనుకో, వాటర్ కిందికి ఇడవదు. అది ఎట్లా వేసిన బెడ్ అట్లే ఉంటది. ఇక మనకు బర్రె అప్పుడు ఎప్పటికైనా దాని ఓజానికైనా ఏమి ప్రాబ్లం కాదు. 4 ఇంచుల నుంచి పైన పోసుకుంటే బెడ్ మంచిగా ఉంటది. ఓకే, ఇప్పుడు బర్రెకి గ్యాప్ ఎంత పెట్టాలి? బర్రెకు నేనైతే 4 ఫీట్స్ 4 ఫీట్లు పెట్టి మినిమం 4 ఫీట్లు వద్దనుకుంటే 3.5 పెడతారు. కొంతమంది 3 కూడా పెడతారు. కొద్దిగా ఏంటంటే ఇట్లా చూసినాం మేము కూడా. ఇక 4 ఫీట్ 4 ఫీట్లు ఉంటే జర మంచిగా ఉంటది, జర విశాలంగా మనం పోయి పాలు పిండుకోవడానికి కూడా మంచిగా ఉంటది అని చెప్పి మేమైతే 4 ఫీట్లు ఇది సెట్ చేసిందే 4 ఫీట్లకు.
ముందు నుంచే ప్లాన్ అప్ చేసుకొని 4 ఫీట్లు సరిపోయేటట్టు ఆలోచించి షెడ్ కట్టి అట్లా చేసి అది మొత్తం మెజర్మెంట్ తీసుకొని కొలిచే దీని 4 ఫీట్లకు ఒకటి సెట్ కావాలని చెప్పి చేసినాం. మళ్ళీ మేము అటు ఓనికి ఒక 4 ఫీట్లు వదిలిపెడుతాం. ఇప్పుడు బర్రె అవతలకి బయటికి వెళ్ళాలి కదా, అట్లా వచ్చి వాటర్ అయినా తాగొచ్చు. ఇట్లా గేట్ పెడతాం, ఇట్లా పోయినా వాటర్ తాగొచ్చు. లేదా గాడీలో అయినా మనకి ఎట్లా వీలైతే అట్లా చేయడానికి అక్కడ 4 ఫీట్లు వదిలిపెడుతున్నాం. మళ్ళీ మనం తిరగడానికి బర్రె పోయి అవతలకి వెళ్ళడానికి 4 ఫీట్లు వదిలిపెడుతున్నాం ఎక్స్ట్రా. అంటే ఇన్ ఫ్యూచర్ ఏంటంటే ఇబ్బంది కాకుండా చేస్తున్నాం అట్లా. ఓకే, నెక్స్ట్ వస్తే అన్న పైన రేకులు. ఇప్పుడు ఈ 45-70 వేయడానికి ఎంత ఖర్చు వచ్చింది, కొనడానికి ఎంత ఖర్చు వచ్చింది అన్న? ఇవి టోటల్ గా మొత్తం రేకులు, ఇవి ఐరన్ మొత్తం చెప్తున్నాను 3 లక్షలు అయిందన్న. ఇక్కడికి రావడానికి బండి కిరాయితోని 3 లక్షలు అయింది. రేకులు, రాడ్లు ఇవన్నీ మొత్తం అన్ని కలిపి 3 లక్షలు. అంటే బయట ఇంకున్నాయి, అవి మళ్ళీ ఎక్స్ట్రా తెప్పించిన గేట్లకు, అది వేరు. అది ఇంకా అది ఒక 20,000 మళ్ళా తెప్పించేసి 3,20,000 మొత్తం గేట్లకు అన్ని రాడ్లు కిరాయితో కలుపుకొని 3,20,000-25,000 అట్లా అయింది. ఇప్పుడు ఈ కేజీ లెక్క కొన్నారా అన్న? కేజీ లెక్క ఎట్లా అన్న? కేజీ 110, ఒక రేక్ 1 కిలో 110 రూపాయల కిలో. ఒక్క కేజీ 110 రూపాయలు కిలో. ఒక్క రేక్ ఎన్ని కేజీల వరకు దిగినా అన్న? బానే ఉంటది అన్న, ఒక్కటి జోకలేదు అంటే ఒకటేసారి టోటల్ గా మొత్తం ఒకతన పెద్ద కాంటకేసి జోకేసినాం. ఒక్క రేకు ఇంతుంటా నాకు కూడా తెలియదు, సపరేట్ జోక్. ఇన్ని రేకులు పడతాయి అని చెప్పి మనకు ఇది వెల్డింగ్ ఆయన ఉంటాడు కదా, అవును, ఆయన ఇన్ని రేకులు పడతాయి, ఇంత పడతాయి. ఆయన మొత్తం ఆయన తీసుకొని వెళ్ళా, నాకు కూడా తెలియదు. ఆయన తీసుకొని వెళ్తే కరెక్ట్ అయింది. ఆయన వేసి ఒక్క రాడ్ కూడా ఖరాబ్ కాదు, ఒక్క రేక్ కూడా ఖరాబ్ కాదు. ఆయన మెజర్మెంట్ బట్టి రేకులకన్నీ ఒకటేసారి బల్క్ లో కాంట వేసేసి మొత్తం ఇది మొత్తం ఒకసారి కాంట చేస్తాం. ఈ పైపులు ఇవన్నీ రేకులు మొత్తం మళ్ళీ ఒకసారి కాంట చేస్తాం. 2 సార్లు తెప్పించినా సరే మీకు 3,20,000 25,000 అయింది మొత్తం టోటల్ గా. గేట్ల కాడికి వెళ్ళి మొత్తం గేట్లు ఇవన్నీ 3,25,000 అయినాయి. ఇంకా ఆయనకు ఇప్పుడు వెల్డింగ్ ఆయన ఉంటాడు కదా, ఆయనకు 85,000 ఈ షెడ్ వేయడానికి 85,000. మేస్త్రీల ఖర్చు ఎంత వస్తుందన్న? మేస్త్రీలకు 1,85,000 ఇచ్చిన గుత్తకి ఇచ్చేసిన 1,85,000. చుట్టూ గోడ కట్టాలి, మొత్తం టోటల్ అన్ని పనులు చేసేయాలి, ఏం లేకుండా. కింద పెట్టి కూడా వాళ్ళే అంటే మనం తీసుకురావాలి, రెడీ మిక్స్ చేస్తాం కదా, ఆ బండి పోస్తే వాళ్ళు లాగుతారు. వాళ్ళు లెవెలింగ్ చేసి చేయాలి. మొత్తం 1,85,000 అనాలి. 1,85,000 మేస్త్రి. మళ్ళీ మెటీరియల్ అలాగనే, మెటీరియల్ మనది వాళ్ళు లాగడానికి. వాళ్ళు మెటీరియల్ ఎంత వస్తుందని ఇప్పటి ప్రస్తుతానికి ఇప్పుడు అయినంత వరకు ఈ కాలు సపరేట్ దాన్ని చెప్పలేమన్నా. అది అన్ని రాసినాం గానీ మన దగ్గర బుక్ ఉంది, అది ఇంటికాడ ఉంది మన దగ్గర. దీనికి ఇంత అని ఏది చెప్పలేమన్నా, అది రాస్తేనే అర్థం. ఆల్మోస్ట్ ఇప్పుడు అయినంత వరకు ఇప్పుడు అయ్యే పనికి ఎంత ఖర్చు రావచ్చు అన్న? ఇప్పుడు అయినంత వరకు అయితే 12 లక్షలు అయిందన్న. 12 లక్షలు ఇప్పుడు పెట్టుబడి అయిపోయింది. ఇప్పటి వరకు ఇది ఏం లేదు, ఇప్పుడు అయిపోతుంది. ఇది ఉందన్న గాడి, ఇప్పుడు 1,50,000 కావాలన్న. గాడికి సంబంధం వాళ్ళు కట్టేస్తారు, గాడీలు వాళ్ళు కట్టేస్తారు. మెట్రోల్ మన అంత ఉంది కదా, ఇప్పటి వరకు 12 లక్షలు అయింది అనేది. మొత్తం మెట్రోల్ వచ్చేసింది, అయిపోయింది. గాడీలు అన్ని కట్టేస్తారు, అయిపోయింది. దాని మొత్తం 12 లక్షలు. రెడీ మిక్స్ ఎంత కావచ్చు అన్న బెడ్కి? రెడీ మిక్స్ అంటే ఇప్పుడు ఒక బండి ఒక తీరు ఉంటది అన్న. ఉష్క కలిపి డస్ట్ కలిపి వస్తాయి, ఓన్లీ డస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం వేసుకుంటే డస్ట్ అయ్యాలో అది అంత ఇబ్బంది అన్న. ఈడ ఇంకా ఖర్చు అట్లా ఎక్కువనే వస్తుంది. ఇక్కడ తెచ్చి మొత్తం ట్రాక్టర్లతో తీసుకొచ్చి ఇక్కడ దింపి ఒక్క బండి తెప్పిస్తే, ఒక ఉష్క మన వాగుల ఉష్క ఒక్క బండి తెప్పిస్తే 4,000 ఒక ట్రాక్టర్. అట్లా ఎన్ని ట్రాక్టర్లు పడుతుంది దీనికి? చాలా పడతాయి. మాకు 4-5 బండ్లు పడతాయి రెడ్ మిక్స్. మరి అంత తెప్పించి ఆ లేబర్ ని పెట్టి మేము ఎందుకు రిస్క్ తీసుకుందాం? ఆ రిస్క్ లేకుండా టోటల్ ఇలా పోసేసింది అనుకో మిషన్, వీళ్ళు ఆగుతాయి. ఒక్క రోజులో అయిపోయేదానికి మేము 2 రోజుల పని చేయాలి. దాంతో 2 రోజుల పని, మెంటల్ టెన్షన్. ఇక మళ్ళా టెన్షన్, ఈ బండి రాలేదు, ఆ బండి రాలేదు, ఉష్క రాలేదు, లేబర్, అవన్నీ టెన్షన్ లేకుండా ఇది ఒకటేసారి చేసేద్దామని. అది 1,50,000. ఇంకొక చెప్తేగానే ఇంకో 1,00,000 రూపాయలు, అది మళ్ళీ కుట్టి మిషన్ లేదు.
కొత్త కూడా అది ఒక ఎట్లా పెడితే అట్లున్నాయి. అందులో 50,000 ఉన్నాయి, 70,000 ఉన్నాయి, 90,000 ఉన్నాయి. ఇక అది మన ఇష్టం బట్టి తెస్తాం. ఇక ఇంకో 2-3 లక్షలు ఉందన్న. ఇంకా 3 లక్షలు, మొత్తం 15 లక్షల దాకా అవుతుంది. 15 లక్షల దాకా అవుతుంది. 15 లక్షలు. మనం కూడా మేము ఫస్ట్ బిజీ అయిపోతుంది అనుకున్నా. మీరు ఎంత ఎస్టిమేషన్ వేసుకున్నారు ఫస్ట్? అన్న నా 8 లక్షలు అనుకున్నాను. ఇది టోటల్ గా 8 లక్షలకి ఎక్కువ కాదని నేను ఎస్టిమేట్ వేసుకున్నా. సరే అయితే ఇంకో 2 లక్షలు ఎక్కువ అవుతుండొచ్చు అని అట్లా అనుకున్నా. దాటిందనేది నేను అనుకున్న ఆలోచనకు ఇలా దిగినాక వదిలిపెట్టడానికి రాదు. సగం చేయడానికి అసలు రాదు. చేస్తే మొత్తం పూర్తి అయ్యేటట్టు దిగాలి, లేకపోతే దీని దగ్గర రావద్దన్న. అట్లుంటది. చేసి అట్లా వేయాలి. సగం చేసినాక ఇప్పుడు మనం చేస్తాం, ఇంకెవరో వస్తారు, ఏం చేసా అంత కట్టిండు, ఇది వేసి పెట్టిండు. అప్పుడు మనకి ఏమైనా మైండ్ తిరుగుతుంటది. మనం ఇంత వేసి ఇది వదిలిపెడుతుంది ఇట్లా బా అని అది మైండ్ ఆలోచన ఉంటది. ఈ బాల్ అన్ని వదిలిపెడతాడు, ఇక ఈ ఆలోచన పడుతుంది. అవన్నీ చేయకుండా ఒకటేసారి చిన్నగా అయినా సరే అన్న. కాకపోతే నేను పెద్దవాడిని చేయాలని చెప్పి పెద్ద చేసుకున్నా. డబ్బులు ఉన్నాయి కాబట్టి చేసుకున్నా. నేను అప్పు తెచ్చి చేస్తే చేయలేం. దీని జోలికి కాదు, అసలు రాలేం దీంట్లో. అవును, అంతే. చేసుకుంటే అట్లా చేసుకోవాలి. చిన్నగా అయినా సరే. ఇప్పుడు నేను వేసినట్టు వేయాలని ఏం లేదు. కొంతమంది ఎవరు ఆలోచన బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. దానికి ఏం బాధ లేదు. వాళ్ళు ఎన్ని గేదెలు పెట్టాలి దాని తగ్గట్టు చేసుకోవాలి. దాని తగ్గట్టు అప్పు తెచ్చి మాత్రం చేయొద్దు. అప్పు తెస్తే సరిపోమన్నా, దాని ఇంట్రెస్ట్ సరిపోమన్నా. ఏ 10 లక్షలు అప్పు తెస్తావరా, నెలకి 20 లక్షలు ఇంట్రెస్ట్ కట్టాలి. నువ్వు బర్ర మీద 20 లక్షలు కడతామా అన్న? కట్టలేము. అది అప్పుతో మొత్తం 20 లక్షల దాకా అయితే ఎక్కువైతాయి. అది తీరిటాకల ఎక్కువైతాయి, అది తీరలేవు. అన్న ఇప్పుడు చూసినట్టయితే ఇంత పెద్ద గుంత కొట్టారు. మరి దేనికన్నా ఇది యూస్ఫుల్ అన్న? ఇప్పుడు మనము బలరు కడుగుతాం కదా. అవును. అవి కడిగిన వేస్టేజ్ నీళ్ళు మొత్తం ఇక్కడ వచ్చి స్టోరేజ్ అవుతాయి. ఇక్కడ నుంచి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇక్కడ మనకు సూపర్ నేపియర్ ఉంది కదా, ఆ సూపర్ నేపియర్ కు ఇక్కడ నుంచి మోటార్ చాలు చేస్తే అక్కడ మడ్ మోటార్ చాలు చేస్తే అక్కడ వెళ్తాయి. ఓకే. ఈ సీకులతో ఎందుకు కట్టినారు? నార్మల్ సీకులతో అంటే మేము సీకులతో ఫస్ట్ కట్టలేమన్నా. బెడ్ అది ఏమైందంటే ఇటుకతో, దొడ్డు ఇటుక ఉంటది కదా, ఆ ఇటుకతో 12 ఫీట్ లైట్ కట్టించిన దీన్ని. ఓకే. కట్టిస్తే నాకు తెలియదు అది మట్టి పోస్తే కూలుతుంది అని కూడా తెలియదు, అనుకోలేదు. ఇక వాళ్ళు మేస్త్రి చెయ్యి కింద ఉన్న వాళ్ళకి ఏది కాదు పోసేసుకోవాలి. పోసేసుకోవాలంటే నేను అంతా ఇక్కడ పని నడుస్తుంది అప్పుడు ఇంకా జేసిప్తుంది. సరే దీని చుట్టూ పోసే కొద్దిగానే గ్యాప్ ఉంది కదా, ఏం కాదని నేను కూడా అనుకున్నా, పడుతుందని అనుకోలేదు. అది పోసిన మొత్తం అయిపోయింది. ఇట్లా 4 పక్కల మొత్తం పడిపోయింది అన్న, కూలిపోయిన లోపలికి. 40,000 పోయినాయి అన్న. 40,000 మళ్ళీ ఏం చేసిన, అదే జేసిప్తో మళ్ళీ మొత్తం ఎత్తి బయట పంపించేసిన. ఆ ఇటుక ఖరాబు, అన్ని ఖరాబు, మాలు మెటల్ మొత్తం పోయి 40,000 పోయినాయి. మళ్ళీ ఏం తెచ్చిన, సీకులు తెచ్చిన. సీకులు తీసుకొచ్చి మొత్తము నువ్వు చూసినావు కదా, అవన్నీ గుద్దిరు కదా, దానికి డబ్బు వచ్చేస్తుంది. ఇట్లా సెంటరింగ్ డబ్బు వచ్చేస్తుంది. ఈ డబ్బా ఎట్టిపో మళ్ళీ 40,000 అవుతున్నాయి. మళ్ళీ 40,000 అవుతున్నాయి. ఫస్ట్ చేసినుంటే అసలు ఆ పైసలు పోకపోవు. కానీ తెలియక మీరు ఎవరు చేసినా సరే అట్లా కట్టియకుండా మీ ఊళ్ళో సెంటరింగ్ డబ్బా ఉంటే పక్కకు ఊళ్ళో తెచ్చుకొని ఈ డబ్బా పెట్టి మనం ఒక 5 ఫీట్లో 4 ఫీట్లో ఇట్లా పోపించుకో. మనకి ఎంత అయితే అట్లా వస్తే నువ్వు పడదన్న, సీకులతో వస్తాయి కదా, పడది కాదు. నువ్వు జేసిప్తో మట్టి పోయి మీ జేసిప్తో గుద్దు కూడా పడదు అది. ఇది ఇట్లా వస్తే నాకు తెలియక నేను లాస్ అయినా, మీరు ఎవరు లాస్ కాకుండా ఇట్లా పోపించుకోండి, చాలా గట్టిగా ఉంటుంది. నేను 40,000 పోయినాయి ఆడ, 40,000 మునిగిన. నేను కొత్త షెడ్ అన్నప్పుడు కట్టను కూడా కట్టాలి. 40,000 పోయినాయి. 40 అయిపోనే లేదు. నేను 40,000 మునిగిన. మీరు అట్లా మునగకండి, మంచిగా ఓపించుకోండి. ఇట్లా నేను తెలియక తప్పు చేసిన, నేను చెప్తున్నా, మీరు తెలిసి తప్పు చేసుకోకండి.